హుజురాబాద్లో పట్టణంలో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డు హుజురాబాద్లో పెట్టడానికి వీల్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నా కదా. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4th నాడు నేను ఈ డంపింగ్ యార్డ్ మీద హుజురాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుందామని నేను ప్లాన్ చేసుకుంటే నాకు సిఐడి నోటీసులు పంపిస్తారు. 4th రోజు నువ్వు ఖచ్చితంగా ఈ సిఐడి ఆఫీస్కి నువ్వు వచ్చి అటెండ్ కావాలి ఎంక్వైరీ. ఎందుకు హుజురాబాద్లో మా డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా? నేను ఆడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సిఐడి నోటీసులు ఇస్తారా? 4th కాకపోతే 5th ఇవ్వాల్సింది, 6th. 4th రోజు నా ప్రోగ్రామ్ ఆడ డంపింగ్ యార్డ్ కింద ఉంది కాబట్టి సిఐడి నోటీస్ 4th ఇస్తావు. సరే 4th నువ్వు ఇచ్చినావు, నేను వస్తా, చట్టాన్ని గౌరవిస్తా కావచ్చు. నేను 5th రోజు, 6th రోజు, 7th రోజు పెట్టుకుంటా. ఎట్లా ఆపగలుగుతావు? దీనికోసం నువ్వు ఆపుతావా? అసలు డంపింగ్ యార్డ్ అనేది మా హుజురాబాద్లో ఎందుకు పెట్టాలి అంటే కరీంనగర్లో ఉన్న చెత్త అంతా, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా అది తీసుకొచ్చి హుజురాబాద్లో పెడతారా? మడికొండలో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి హుజురాబాద్లో ఎందుకు పెడతారు మీరు? ఎవరు చేయమన్నారు హుజురాబాద్లో?